హాయ్, వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మేము మంచి ఎండలో చిన్నమ్మకు ఫిష్ ట్యాంక్ కొంటాకి వెళ్తున్నాం, ఆక్వేరియం కొంటాకి వెళ్తున్నాం అనమాట. వారం రోజుల నుంచి అడుగుతున్నాడు, అమ్మ ఫిష్ ట్యాంక్ తనకు తెలియదు కదా ఆక్వేరియం అని. ఇంకా ఫిష్ ట్యాంక్ అంటున్నాడు. సరే, చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు కదా అని చెప్పి ఇంకా తన కోసం కొంటాకి వెళ్తున్నాం. మరి ఏం చేస్తారో ఏమో. మంచి ఎండ అనమాట. ఇంకా సాయంత్రం వెళ్తే లేట్ అయిపోద్ది. రేపు పొద్దున మండే కాబట్టి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ తీసుకొచ్చామనుకుంటే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు. తనతో ఇంకా ఫిష్తో ఆడుకోడు కదా, అది ఇప్పుడు వెళ్తే సరే కొంతసేపు ఆడుకుంటాడు ఫిష్తో అని చెప్పి ఇంకా మంచి ఎండలో మేము బయలుదేరుతున్నాం అనమాట. చూద్దాం రండి. అక్కడికి వెళ్ళి నేను 1 వీక్ ముందే వెళ్ళిపోయి చూసి వచ్చానమాట. అసలు ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి నేను ఫస్ట్ ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయి ఏంటి, అసలు మనం ఎలా వాటిని చూసుకోగలుగుతామా లేదా అని చెప్పి అని ఒకసారి ఎంక్వైరీ చేసి వచ్చాను. సరే ఓకే అని చెప్పి ఇంక ఇప్పుడు మేము సండే వెళ్తున్నాం అనమాట. వాళ్ళ నాన్న ఉంటారు కదా, అప్పుడైతే నేను కన్నానే వెళ్ళాము. ఇంకా మళ్ళీ ఆ ఫిష్ ట్యాంక్ అప్పుడు కొన్నా కూడా మళ్ళీ పట్టుకుంటాకు ఉండదు కాబట్టి సండే ఇంకా వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా సరే ఓకే అని చెప్పి ఇంకా మేము మంచి ఎండలో బయలుదేరుతున్నాము. చాలా మంచి ఎండ ఉంది. పొద్దున పూట ఏమో చలేస్తుంది, మధ్యాహ్నం ఏమో ఎండేస్తుంది. అసలు బాగా ఎండాకాలం వచ్చేసినట్టు అనిపిస్తుంది. సరే ఓకే, సరే రండి వెళ్ళి చూద్దాం. నేను ఏమేమి ఫిష్లు తీసుకున్నాను ఏంటి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నామంటే కరెక్ట్గా వెళ్ళే టయానికే పిల్లలు మరీ మా చిన్న కన్నా ఏదో ఒక పని చెప్తారనమాట. చూడండి, నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి బయటకు వెళ్ళటానికి ఇంకా కన్నం పౌడర్ మొత్తం వాళ్ళకి వేసి మొహానికి రాసుకున్నాడు. అలాగే ఆయిల్ కూడా దాని మీదే మొత్తం ఆగం చేశాడనమాట. బెదిరించేసరికి చూడండి ఎలా పరిగెడుతున్నాడో. ఇంకా కన్నాను చూసి చిన్న కూడా ఇంకా పౌడర్ అంతా కూడా మొహానికి రాసుకుంటున్నాడు. ఇంకా మళ్ళీ వాళ్ళని రెడీ చేసి ఇంకా మేము వెళ్ళాలి బయటికి. అదే ఆక్వేరియం తీసుకుంటాకి. చిన్న ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కదా, నాకు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది నాకు అసలు ఏం తెలీదు. 0% అన్నమాట. సరే పిల్లలు అడుగుతున్నారు కదా తీసుకుందాము అని చెప్పి ఇంకా అంటే నేను కొంచెం వాళ్ళు పెద్ద పిల్లలు అయినాక తీసుకుందాము, ఇప్పుడైతే కొంచెం మెయింటైన్ చేయడం కష్టం, ప్లస్ మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. అదే కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక అయితే కొంచెం మనకి హెల్ప్ చేస్తారు కదా అనుకున్నాను. కాకపోతే ఎవరింట్లో చూసారో ఎక్కడ చూసారో తెలియదు కానీ ఇంకా ఫిష్ ట్యాంక్ అంటున్నారు. ఈ వీడియో పోయిన వారమే అప్లోడ్ చేయాలి, కొంచెం లేట్ అయింది. ఈ ఫిష్ ట్యాంక్ అదే ఆక్వేరియం ఎవరైనా మెయింటైన్ చేస్తున్నా ఆ చేపలు త్వరగా చచ్చిపోకుండా ఉంటాకి ఎలా మెయింటైన్ చేయాలి, ఏ వాటర్ వాడాలి అవి కూడా కొంచెం హెల్ప్ చేయండి. కొంచెం ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇక ఫైనల్గా వాళ్ళని రెడీ చేసేలే అనమాట. చాలా చేపలు ఉన్నాయి కలర్ఫుల్గా. కోడి పిల్లలకి రంగులు వేసినట్టుగా వీటికి కూడా రంగులు వేసారు అనుకుంటా చేప పిల్లలకి. అంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో, ఎల్లో కలర్, గ్రీన్, పింక్ అన్నట్టు. ఇంకా వాటిని చూడగానే చిన్న కన్నా చాలా హ్యాపీ అయిపోయారు. ఇంకా మొత్తం నేను దానికి మెయిన్గా ఫిష్ ట్యాంక్ అదే ఆక్వేరియానికి ఏమేమి కావాలో A to Z అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా బిల్ వేసారు. ఇంకా ఇంటికి వచ్చేసేసాము. వాటిని ఎలా సెట్ చేశారు ఏంటని కూడా నేనే సెట్ చేశాను అనమాట. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చూడండి అసలు బుజ్జిగా ఎన్ని చేప పిల్లలు ఉన్నాయో, చాలా రకాల చేప పిల్లలు ఉన్నాయి. నేను వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ చేపలు ఉన్నాయి కదా, ఈ 2 తీసుకున్నాను. నెక్స్ట్ కలర్ఫుల్గా ఇవి కాదులే, ఈ వైట్ దీని పక్కనే ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా పింక్, వైట్, గ్రీన్, ఎల్లో అలా ఇవి తీసుకున్నాను. ఇవేంటంటే అక్కడ తీసుకున్నాను, ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇవి చచ్చిపోయినాయి అనమాట. ఇంకా పెద్ద ఆరెంజ్ కలర్ ఫిష్ ఒకటి ఉంది, ఇంకా బ్లాక్ కలర్ ఫిష్ అవి మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి కూడా ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ ఫిష్లు అనేవి పెద్ద కూడా చనిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చూస్తే బాగానే ఉంటాయి. కాకపోతే వాటిని మెయింటైన్ చేయాలి మనం, కొంచెం కష్టమే పిల్లలతో. వాళ్ళ దగ్గర అయితే చాలా రోజులు ఉంటాయి, అలాగే ఉంటాయి. మరి వాళ్ళు ఏం చేస్తారో. ఇంకా ఇక్కడైతే మనకి ఆక్వేరియానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ అనమాట. ఆర్టిఫిషియల్ ట్రీస్ చిన్నవి అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట. చూడండి వాళ్ళ సంతోషం, చిన్న కన్నా సంతోషానికి అవదలేవన్నమాట. అక్కడే కూర్చుంటున్నారు వాళ్ళు.
ఇంక ఇవన్నీ కూడా స్టోన్స్, డిఫరెంట్ స్టోన్స్ ఉంటాయి కదా వాటిలో కింద వేయడానికి. ఇంకా బర్డ్స్, పెట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళైతే పెట్స్ కూడా అడిగారు. ఇంకా వీటిని మేనేజ్ చేయటమే కష్టంలే, తర్వాత చూద్దామని చెప్పి ప్రస్తుతానికి చేపలు అదే ఆక్వేరియం తీసుకుని మాత్రం వచ్చాము. ఇక్కడ వచ్చేసి వాస్తు మీన్ కూడా ఉంది. ఇదే అనమాట వాస్తు మీన్. ఇది వచ్చేసి 8,000 చెప్పారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంటుందేమో. ఇది వచ్చేసి 8,000 చెప్పారు. చిన్నవి కూడా ఉంటాయంట. నేనైతే తాబేళ్ళు అడిగాను, తాబేళ్ళు రావట్లేదని చెప్పారు. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మొత్తం సెట్ చేసేసాను. చూడండి ఎలా ఉంది, బాగుందా. చిన్న కన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఈ బ్లాక్ కలర్ ఫిష్ అలాగే ఆరెంజ్, వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో తీసుకున్నాను. నాకు చాలా క్యూట్గా ముద్దుగా అనిపించినాయి. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఇవేనండి చనిపోయినాయి. నాకు చాలా బాధ అనిపించింది. సో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనే సెట్ చేశాను అనమాట. చిన్నమ్మా హ్యాపీయా? దీనిలో వాటర్ పోయాలి. బావిలో నీళ్ళు పోయాలంట. బావిలో నీళ్ళకి మనం ఎక్కడ వెళ్తాం?